ఆ దృష్టి ద్వారా అవి మొదలుపడి పిల్లలు. అదేవిధంగా నువ్వు సంసారంలో ఉండి నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ నీ మనసు ఎక్కడ ఉంచుకోవాలి? పరమాత్మని. అది వివేకంగా చేసేటువంటి పని. అంతేకాని ఆ మనస్సు, ఆ శరీరం, ఆ సర్వశక్తులు ఆ సంసారాన్ని కారణం. అయ్యా నాకేం కావలేదు, నాకేమో నీకు తీస్తా దూరం అవ్వలేదు, నా తోపం తీయలేదు, నా దుఃఖం తీయలేదని ఎవరు చూస్తాడు? ఎవరైనా పని ఊడిపడతాడా నీకు నీ దుఃఖాన్ని తీయడానికి? దేహ ధర్మం లేదు, చైతన్య ధర్మం లేదు. ఆ చైతన్యం అక్కడ ఉండడం మూలాన దాని ప్రకాశం ఈ మనస్సు మీద, ఇంద్రియాల మీద, శరీరం మీద పడి చదువుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకని నువ్వు దేహం కాదు నాయన, నువ్వు మనస్సు కాదు నాయన, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు అన్నది ఆ చైతన్యం. దాన్ని తెలుసుకో, దాన్ని పట్టు. దాన్ని ఇక్కడ ఇచ్చింది క్షేత్రజ్ఞ విభాగంలో ఉన్నారు. ఆ క్షేత్ర విద్యలకు క్షేత్రజ్ఞ విద్య వరకు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే క్రమంగా తెలుసుకున్నవాడు. అదే జ్ఞానమని నా మతము అంటున్నాడు కృష్ణుడు. పరమాత్మ కృష్ణుడు అన్నప్పుడు కూడా సాకారం కాదు. ఎందుకని ఇంత పెద్ద భగవద్గీతలో ఏ మంత్రము చెప్పలేదు పరమాత్మ. ఆ నిరాకార విశ్వ స్వరూపాన్నే ఆయన మనసుకి చెప్పుకొచ్చాడు. అందుకని ఇక్కడ ఏది వదిలిపెట్టాలి, ఏది గ్రహించాలి అనే వివేకం ఉండాలి. ఆ వివేకం ద్వారా ఏవి వదిలిపెట్టాలో వదిలిపెట్టేసేసి ఏది గ్రహించాలో అని గ్రహించి మనల్ని మనం ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు. ఆకాశం ధూళితో చేస్తూ ఉందా, నీలి రంగు ఉందా, అది పోలిసి కూడా కనిపిస్తుందా? లేదు. అక్కడ ఏ ఆకాశం ఉందో ఇక్కడ అదే ఆకాశం. దీనికి నీలి రంగు లేదు. కానీ పైన చూస్తే ఆకాశం నీళ్ళగా కనిపిస్తుంది. అంటే ఏంటి? ఏమీ రంగు లేని ఆకాశంలో నీలి రంగును ఆలోచిస్తున్నావు. అదేవిధంగా నిరాకారమైనటువంటి ఆత్మ మీద సూక్ష్మభూతాలలో చేసేటువంటి మనసులను ఆలోచించుకుంటున్నావు. అది ఇది అది రెండు ఒకటి చేసి వ్యవహారం చేస్తున్నావు. అలా కాదు నాయన, రెండు వేరు. నేను చెప్పాను ఏమిటి? సోపాధిక అధ్యాసము. స్ఫటికము ఎరపు, స్ఫటికము ఆత్మ, ఎరపు మనసు, రెండు ఒకట. కానీ దగ్గరగా పెడితే ఆ ఎర్రలు ఈ స్ఫటికంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మనస్సు అక్కడే ఉంది, ఆత్మ అక్కడే ఉంది. దాని వివేకం ద్వారా వేరు చేసేటువంటి బుద్ధి మనకు ఉండాలి. అందుకని వేదాంతం ముందు వారు చెప్పింది ఏమిటంటే వివేకం ఉండాలి. ఆయన నిత్యమేమిటి అనిత్యమేమిటి అని తెలుసుకోండి అని చాలాసార్లు చెప్పాడు. ఏవైతే సర్వక్షేత్రేషు తతో భగవతః క్షేత్రజ్ఞ ఈశ్వరస్య సంసారిత్వం సంసారిత్వం గంధమాత్రమపి నాదిత్యం. ఆ ఈశ్వరుడు అసంతుడు కనుక ఆ ఈశ్వరులో సంసార గంధం ఉందని కూడా నువ్వు ఆలోచించవచ్చు. ఎవడైతే ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకున్నాడో
వాడు అన్ని వదిలిపెట్టిపోతున్నాడు. ఇల్లు వాటి డబ్బు డబ్బు పళ్ళ పిల్లలు అన్ని వదిలిపెట్టిపోతుంది. వాడు సంసారం నువ్వే తెలుస్తున్నావు అందరినీ జాతి లేనటువంటి అందరు కూడా ఎదుగుతుంది సంసారాన్ని అంటున్నాడు. ఈశ్వరుడు తెలుసుకోవాలనుకున్నవాడు అన్ని వదిలిపెట్టిపోతూ ఉంటే వాడి సంసారం లేనప్పుడు ఆ ఈశ్వరుడి సంసారం అన్ని పడుతున్నారు ఎంత బుద్ధిమంతులు నువ్వే ఆలోచించుకున్నాయని అంటున్నాడు. అందుకని నహి క్వచిదపి లోకే అవిద్యాధ్యాసత్యేన ధర్మేణ కర్తని ఉపకారో అపకారో వా దుష్ట. ఆరచిత్త మీద వ్యక్తి అన్నాం, తాడు మీద బాబు ఉన్నాం. ఆరోపించినంత మాత్రాన ఆరోపించిన వస్తువు ద్వారా అధిష్టానానికి ఏ విధమైన స్థితి లేదు. తాడు మీద బాము ఉంది, మాల ఉంది, భూచిత్రం ఉంది, కర్ర ఉంది, ఏదైనా చెప్పండి. దానికి ఏమైనా హాని కలుగుతుందా? అదే విధంగా ఆ పరమాత్మ మీద నువ్వు ఏమైనా ఆరోపించు, ఆయనకి ఏ విధమైనటువంటి స్థితి లేదు. స్థితి ఎవరికి ఆరోపించింది మాట. అదే కనిపిస్తున్నాడు అవిద్య, దానివల్ల అధ్యాత్మం. అందుకని ఇక్కడ అధ్యాత్మాన్ని ఇచ్చాము. జ్ఞాతరి వివిధి మనిషి సత్యాలు అనేకం. ఆ ఆత్మలో ఇవన్నీ ఆరోపించాము అనుకున్నాము, అంత మాత్రాన ఆ ఆత్మకి ఏ విధమైనటువంటి శక్తి లేదు నాయన. ఇప్పుడు ఈ అవిద్య అనేది ఏమిటి? తామసిక లక్షణము అన్నారు. అందుకని తామతో ప్రత్యయ ఆవరణాత్మకత్వ అవిద్య విపరీత గ్రహం. ఏదైతే ఉందో దాన్ని గ్రహించుకుంటా దాన్ని విపరీతంగా గ్రహిస్తున్నా. ఉన్నదేమిటి? తన ఆత్మస్వరూపం చైతన్యం. ఇప్పుడు ఈ కాలంలో చాలా తక్కువైపోయాయి. కొంతకాలం క్రితం గ్రామాల దగ్గరికి వెళ్తే ఆ మున్సిపాలిటీ పైపు ఉంది, వాడు నీళ్ళు వదిలిపెట్టేవాడు. 4 నుంచి 5, లేకపోతే 5 నుంచి 6, లేకపోతే 4 నుంచి 6. ఆ గ్రామస్తులందరూ ఏం చేసేవారు? మా దాంట్లో పొరపాటు ఎవరినైనా ఒకళ్ళ నుంచి ముందు వెనకాల కలిపితే ఇంకా దెబ్బలాట చూసుకోవాలి. కేటాకేసి దండా కట్టించాలి. దాంట్లో తీసుపట్టుకుంటుందా తీసుకెళ్ళబడుతుంది. ఆ కంటి దెబ్బలాట నువ్వెంతంటే నువ్వే. ఎందుకు చెప్పారు? ఆవరణాత్మము, అజ్ఞానము, తమో. ఒక నోటు ఆలోచన వేసి ఏమిటైపోయింది? మొక్కలు ఉండిపోయాయా? మొక్కలు అడ్డుకున్నాయా? ఆకాశం నుంచి వారికి పడిందా? కాదు చెప్తా. దాన్నే తమో గుణము, అజ్ఞానము అన్నారు. అందుకని వివేక ప్రకాశ భావే తదభావ. వివేకంగా ఉన్నట్లయితే ఆ అజ్ఞానము, అవిద్య ఉండదు నాయన. తమో గుణం నశిస్తుంది. అందుకని వేదాంతంలో అధికారం సాధన చేసే సంపన్నుడు ముఖ్యంగా ముందు కావాలంటే ఏది నిత్యము, ఏది అంటే ఇది తెలుసుకోవాలి. ఏది నిత్యమో దాన్ని పట్టుకోవాలి, ఏది అనిత్యమో దాన్ని వదిలిపెట్టేయాలి. అందుకనే భారతంలో శంకరాచార్యులు ఏం చేస్తారు, ఏం రచిస్తారు? చాలా మందికి వివేకమే ఈ ప్రపంచంలో లేదు. ఒకటే దెబ్బతో పొందుతారు. ఎందుకని? తెలుసున్న అనిత్యమైన ఒక గురించి బాధపడుతూ ఉంటారు. మరి వాడు వివేకం ఉంటుందా? లేదు. వివేక ప్రకాశం భవే భావే తదభావ అజ్ఞాన
तामदेश आवरणात्मके तिमिरादि दोषे सति अग्रहणादे अविद्यासनीति उपलब्धे అజ్ఞానము తమో గుణము ఉన్నప్పుడు ఈ అజ్ఞానం వల్ల ఆవరణాత్మక ఏది సత్యమో దాన్ని ఆవరించి ఇంకో దానిలో చూపిస్తుంది అజ్ఞానం. అందుకని ఈ తమో గుణాన్ని నాశనం చేసుకోవాలి, అజ్ఞానాన్ని నాశనం చేసుకోవాలి, వివేకాన్ని తెలుసుకోవాలి. ఆ వివేకమే మనల్ని విచారం చేయడానికి తీసుకెళ్తుంది. విచారం చేసేటువంటి వాడు ఆ పరమాత్మ తేలిక తెలుసుకోగలరు. అంటే ఏంటి? ఈ ఆటోమేటిక్ లైఫ్లో రోజు వాడు వివేకం కానీ విచారం కానీ చేయడానికి కూడా టైం లేనివాడు ఏం చేస్తాడు సార్? అలాగే మనం ఏమి ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతే ఈ సుఖ దుఃఖాలు జన్మముక్తి సంసారాల నుంచి బయటపడతాము అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని పాటుపడాలి. 24 గంటలు ఇచ్చాడే పరమాత్మ, 24 గంటలు ఇచ్చిన సంసారాన్ని తెలుసుకోవాలి. నేను 2-3 గంటలు ఉపయోగించుకోకపోతే నీకు ఉపయోగం నాకెలా తెలుస్తుంది? చిన్న దృష్టాంతం, ఎవరైతే సన్యాసం తీసుకుని శ్రవణ మనన నిత్యాసం చేసుకున్నారో వారికి జ్ఞానం ఈ జన్మలోనే కలగచ్చు. ప్రతిబద్ధత లేకపోతే, ప్రతిబద్ధత ఉంటే ఇంకా ఒకసారి జన్మ ఎత్తడానికి ఆస్కారం ఉంది. కానీ సన్యాసం తీసుకుని శ్రవణ మనన నిత్యాసనలు ఎవడైతే సక్రమంగా చేయలేదో, బద్ధకం వల్ల ఆలస్యం వల్ల వాడు తీవ్రంగా చేయట్లేదో, తత్పరతతో చేయట్లేదో, అటువంటి సన్యాసి శిక్ష ఏంటి? బ్రహ్మలోకాన్ని పంపిస్తాడు. బ్రహ్మచార్య ఎంత ఎక్కడికి సహస్ర పర్యంతం అహర్య బ్రహ్మణో విదురు. 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక యుగాలు. అలాంటి యుగాలు ఒక 1000 జరిగితే బ్రహ్మచారికి 12 గంటలు పగలు. గీతలోనే తెలియాలి సహస్ర పర్యంతం అహర్య బ్రహ్మణం. అంతే రాత్రి. అలా 360 సంవత్సరాలు ఒక సంవత్సరం. మొత్తం దాని దగ్గర పంపుతారు. దాని గురించి మీరు ఇంకా ఆలోచించిన వాడు ఎంతగా అనుకుంటాడు. ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను సాధన చేయడానికి ఇస్తే ఇక్కడ నువ్వు క్రమంగా చేయలేదు. అక్కడికి ఇంటికాలం వెలగబెడతామని ఏమిటి విశ్వాసం మనకి? చూడండి. అందుకని అప్రవృత్తేన వేస్తవ్యం. ప్రమాదం కాదు, ఆలస్యం కాదు, ఇక్కడ పనికిరాదు ఈ ఆధ్యాత్మిక సాధన. సావధాన పరిస్థితులపై ఉండాలి. ఇప్పుడు అలా ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు స్వల్పమప్యత ధర్మస్య త్రాయతే మహతో భయా. అది రక్షిస్తుంది, లేకపోతే రక్షించింది. అదే ఇక్కడ చెప్తున్నాను, తమో గుణాన్ని నాశనం చేసుకోవాలి అంటున్నాడు. అంటే వీడంటాడు జ్ఞాత
జ్ఞేయము జ్ఞానం. ఇది కుండ, ఈ కుండని నేను చూస్తున్నాను, నేను జ్ఞాత. ఈ కుండ జ్ఞేయం, ఈ రెండింటినీ తెలుసుకునేటువంటి జ్ఞానం. వాడంటాడు ఈ జ్ఞాత యొక్క ధర్మమైన అజ్ఞానము. చూడండి పూర్వాలు ఏం చెప్తున్నాడు, అజ్ఞానం ఎక్కడ ఉందా అంటే తెలుసుకునేవాడు ధర్మమే అజ్ఞానము. తెలుసుకునేవాడు ఎవరు? ఆత్మ. అది చైతన్యము. ప్రకాశంలో అంధకారం అప్పటికీ వస్తుంది, వస్తుందా? అంధకారం. కానీ వాడు అంటున్నాడు నా కరణే చెప్తే దైవికత్వాన్ని ఉపలబ్ధి. నాయన ఇది జ్ఞాత ధర్మం కాదు, అజ్ఞానం. ముందు తాడు దాని పాపాలు చూచావు. ఎందుకని? నీ కళ్ళలో ఏదో లోపం ఉంది, లేకపోతే భ్రమస్తుంది. తాడు బావు ధరిస్తుంది, అందుకే అట్లా చూస్తుంది. లోపం ఉంది మనసులో, అక్కడ విషయం ఆలోచిస్తుంది. అంతేకాని అది ఆత్మధర్మం కాదు. అంటే ఏంటంటే మనోధర్మం. భయం కానీ లోభము కానీ ఏ ధర్మము? మనసు ధర్మం. ఆత్మ ఏమి కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ ఆత్మని మనసుని రెండు కలిపి ఏదో చేస్తున్నావు. ఏదైతే నువ్వు జ్ఞాత ధర్మము అవుతున్నావో అదే నాయన నీ సంసారం. నువ్వు అజ్ఞానము ఆత్మలక్షణము ఉన్నావు అంటే నువ్వు పూర్తిగా సంసారంలో ముందున వాడివి అని చెప్తా. మరి ఈశ్వరుడే సంసారం చెప్పావు కదా, అసలు పురుషుడు అది గుర్తు. ఎందుకంటే ఆయన అసలు దేనితోనూ ఆయన పని లేదు. రాముడు వారికి లక్ష్మణ స్వామి 14 సంవత్సరాలు సేవ చేశాడు, నిద్రాహారాలు మానేసి. మరి రావణుడు వచ్చి ఆ సీతాపవాన్ని ఎత్తుకుపోయే ముందు ఆ సీత లక్ష్మి అవతారం కనుక అగ్నిదేవుని పిలిచి అగ్నితో ఆ సీతని పంపించేసి వేదవతి తెచ్చుకున్నాడు. ఎందుకని సాక్షాత్ లక్ష్మిని ఆ రావణుడు ఒప్పుకోలేడు, డూప్లికేట్ చేసి తెచ్చుకున్నాడు. మరి ఈ విషయం లక్ష్మణ్తో చెప్పాడా? చెప్పలేదు. ఏడాది అయిపోయింది, రాముడు తెచ్చాడు. సీతాపవాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అయ్యా అగ్ని ప్రజ్వలించి ఆ సీత అగ్ని ప్రవేశం చెయ్యాలి. ఎవడో రాదు, ఎవరితో లక్ష్మణుడు. అప్పుడు లక్ష్మణరావు కోపం వస్తుంది. ఏమి సీతలో నీకు మాత్రం నమ్మకం లేదా అంటాడు. అప్పుడు చెప్తాడు, ఏంటి అయ్యా ఈ గుర్తికి మొదలు చూడాలనుకుంటున్నాను. అప్పుడు బాధపడుతుంది. అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు? ఓరిన సీత తెచ్చుకోవడానికి. ఇది ఎందుకు చెప్పాను? సొంత తప్పుడే. 14 ఏళ్ళు నిద్రాహారాలు మానే సేవ చేస్తున్నాడే, వాడు గుర్తు చెప్పాడు ఒక్క అతను పోయి అయ్యం కొడుక శుద్ధ బ్రహ్మ పరాత్పరణ. శుద్ధ బ్రహ్మమే ఆ అవతారం. అందుకని అసంగత్వం దేశంలో ఉంది ఆత్మను. కానీ ఈ జీవుడు రాగద్వేషాల మూలాన అజ్ఞానం మూలాన నేననుకుంటాడు, నాదనుకుంటాడు, కర్తృత్వం భోక్తృత్వమని తన స్త్రీలు వేసుకుంటాడు. అంతేకాని
ज्ञात धर्मम क्या है ఎవరు ఆయన ఈ అజ్ఞానాన్ని అన్ని మతాల వారు పెట్టుకుంటున్నారు. అందుకని ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రయత్నము. గురుకృప, దైవకృప, శాస్త్రకృప అందరికీ ఉన్నాయి. గురుకృప, శాస్త్రకృప, దైవకృప. ఏది తక్కువ? ఆత్మకృప తక్కువ. దాని మీద తనని విశ్వాసం లేదు, తనకు బాగా చేసుకోవాలి, తనని తనకు ఉపకారం చేసుకోవట్లేదు. చూడండి, ఏం తక్కువైంది? ఆత్మకృప. ఆత్మకృప అంటే ఏంటి? ఆ పరమాత్మనే తెలుసుకోవాలి అనేటువంటి తత్వం ఉండి తీరాలి. అప్పుడు వారికి ఆత్మకృప ఉన్నది. అది లేదు మీ దగ్గర. అందుకని మిగిలినవన్నీ ఉన్నాయి. గురుకృప కానీ, శాస్త్రకృప కానీ, దైవకృప కానీ ఆ వర్షంలాగా అందులో ఒకటేలాగా పడుతున్నాయి. ఎందుకు పట్టుకోవట్లేదు? వీడు ఆత్మకృప లేదు, తన మీద తను కృప లేదు, తల్లి తను మోసం చేసుకుంటున్నాడు అన్నమాట. అజ్ఞానం కూడా. ఈ అజ్ఞానం తొలగించుకోవడానికి మన విక్షేప ఆవరణాలు ఉన్నారు. ప్రతిబంధ తెలుసుకోవడానికి మన విక్షేప ఆవరణ, పూర్వ సంస్కారాలు, ఆ మనస్సు ఏకాగ్రం కాకపోవడం, నేను పరమాత్మ అవుతాను, విపరీత జ్ఞానం, వీటిలన్నింటినీ తొలగించుకోవడానికే ఈ వేదాంత చూడము. సర్వగతస్య అమూర్తస్య ఆత్మన కేడికి సంయోగ అనుపత్తే. ఈ ఆత్మ కూటస్థము ఉన్నారు, అవిక్రియము ఉన్నారు, అత్యుత్తము ఉన్న మారం అవ్వే. ఎప్పుడు చూసినా ఒకటే లాగా, ఆకాశంలాగా సర్వవ్యాపకము, నిరాకారం. నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, దానికి దేని ద్వారా కూడా సంబంధం ఉన్నది లేదు. సంయోగ వియోగ అనుపత్తే. సంయోగం కానీ వియోగం లేదు. తీర్థాలు చేర్చమైతే నిత్యమేమి ఈశ్వరత్వం. అందుకని ఈ క్షేత్రుడు ఎవడు? ఆ ఈశ్వరుడే. అభిన్నము, అనాదిత్వ, నిర్గుణత్వ ఇత్యాది ఈశ్వర గుణాలు లేవు ఆత్మ. సరే, అయినా ఇంకొక శంక పూర్వాలు ఏమవుతుంది? సంసారిత్వ అభావే శాస్త్రాన్ని దోష. ఆ ఆత్మే సంసారి కాదు, ఈశ్వరుడు అన్నాడు. మళ్ళీ జీవుడు సంసారిత్వము, అసంసారిత్వము, వీడు సంసారి, వాడు అసంసారి, వీడు మాయలో పడ్డాడు, వాడు అజ్ఞానంలో పడ్డాడు, ఇవన్నీ చెప్తున్నావు. ఈ ఆత్మే ఈశ్వరుడు అని చెప్పినప్పుడు వీటికి మరి సంసారంతో అసంసారంతో ఎక్కడికి అక్కడ కడుతున్నావు? మొట్టమొదటి చెప్పాడు, నాయన జ్ఞానం వేరు, అజ్ఞానం. అజ్ఞానం కూడా సంసారం, జ్ఞానం కూడా సంసారం నివృత్తి. అంత చెప్పినా మళ్ళీ మనసు దీన్ని ఏం పెట్టారు? చూడా నికన న్యాయము అంటారు. ఒక స్తంభాన్ని మనం పాతి పెట్టినప్పుడు అది గట్టిగా ఉండలేదు, ఒకసారిలాగా ఆడి చూస్తారు. గట్టిగా లేకపోతే ఇంకొకటి రాత్రి బట్టి కొట్టుకోవాలి. అదేవిధంగా ఈ పూర్వాలు ఏం చేస్తూ ఉంటాడు? ఒకసారిగా దొరుకుతూ ఉంటాడు. అప్పుడు విచారణ మళ్ళీ సమాధానం చెప్పాలి. ఆ విధంగా వినేవాళ్ళకి ఆ జ్ఞానం దృఢపడుతుంది. అందుకని మరి అంతా ఈశ్వరుడు అయినప్పుడు, ఈశ్వరులో సంసారం లేనప్పుడు మరి ఈ
జీవుల్లో నువ్వు సంసారితో అసంసారితో ఎక్కడికి తీసుకొచ్చావో అడుగుతున్నాడు వాడు. ఇది సర్వైర్ అభ్యుపగమత్వా, నేను సంసారిని, నేను అజ్ఞానిని, నేను సంసారంలో పడి కొట్టుకుంటున్నాను, ప్రతి వాడు వాడితో వాడు చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పట్లేదు ఆయన. నాకు ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నా? వాడు వస్తారు, వాళ్ళు అజ్ఞానం. అందుకని ప్రతి జ్ఞాని కూడా అజ్ఞానంతో అజ్ఞానంతో ఒప్పుకుంటున్నారు, అజ్ఞానం ఇంకా చెప్తున్నారు. నేను సంసారంలో కొడుకుంటున్నాను కూడా ఒప్పుకుంటున్నాడు. నువ్వు అజ్ఞానం లేదని ఎలా చెప్తావు? వాడి సంసారం లేదని ఎలా చెప్తున్నావు? సరే వాడికి పోయి అడుగు, ఏమయ్యా నీలో పరమాత్మ ఉన్నాడు కదా, నేను ముందు తిరిగాను, అయ్యో నేను ఎక్కడండి చూడెక్కడండి. ఒక గ్రామానికి ఒక స్వామీజీ వెళ్ళాడు. స్వామీజీ వెళ్ళి మంగళాన్ని పొద్దున్న ఎన్నింటికి రమ్మన్నాడు. గుండు వేయించుకోవాలి, గుండు తీసుకోవాలి. ఈ లోపల సాయంకాలం అయ్యేటట్టు ఆ గ్రామానికి 10 మంది వచ్చారు. అయ్యా మీ బాధ ఏమిటి అన్నారు. మా బాధ ఏమిటి? వేదాంతం, అద్వైతవాదం. నేను ద్వైతవాదిని, రేపు పొద్దున వస్తాను మీతో వాదన చేయడానికి అన్నారు. అలాగే తప్పకుండారా, కానీ 8 గంటలకి రా అన్నారు. మంగళవారం ఎన్నింటికి పుట్టాడు? 8 గంటలకు పుట్టాడు. ఆ మంగళవారం వచ్చి గుడ్డు తీయడం మొదలుపెట్టాడు. రేపు మంగళవారం చూసా, నువ్వు ఆత్మనిరా, నువ్వు ఈశ్వరుడురా, నువ్వేమో అయ్యేదో వాళ్ళేమో ఎవడు అద్వైతవాది. లేదే మొదలుపెట్టాడు. మళ్ళీ మొదలుపెట్టాడు ఈ తాను. సరే మంగళకి తెలుసా, నువ్వు దేవుడిరా, నువ్వు ఈశ్వరుడిరా, నీలో పరమాత్మ ఉన్నాడురా, నువ్వు వాడి కదా అమ్మినాడు అంటే వాడు పడి కట్టిన పడేవాడు. ఇలా ఉన్నాడు. ఆఖరి చెప్పడం మానేశాడు. వాడు గుండు తీశాడు. శాస్త్రాలు అయిపోయింది. వాడు ఏ శాస్త్రము తెలియని వాడు ఏ విధంగా నేను అహమాత్మ, అయమాత్మ, బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, ఆ బ్రహ్మాత్మను ఒప్పుకోవట్లేదో అన్ని శాస్త్రాలను నువ్వు ఒప్పుకోవట్లేదు. కనుక ఓడిపోయి పోరాడు. ఈ నిత్య జ్ఞానాన్ని ముక్తి అని చెప్పినప్పుడు, మహావాక్యాలన్నీ ఒకే ఉద్భవం చేస్తున్నప్పుడు, నీలో నువ్వు పరమాత్మని అనుభవించగలిగినప్పుడు, మళ్ళీ ఎక్కడికి చెప్తున్నావు అది లేదు అని శాస్త్రం చెప్తోంది కదా, ఉగ్రమంతరం చూసేదంటే భయం భవతి అని. ఆ పరమాత్మ కన్నా నేను భిన్నము అని నువ్వు అందుకనే చెప్పింది ఏంటి? భావాద్వైతం కదా క్రియా, క్రియాద్వైతం అక్కడికే. క్రియలో అద్వైతాన్ని తెలుసుకోవచ్చు, భావద్వైతంలో అద్వైతమే ఉంచుకో. అందుకని రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్పారు? శరీర ధ్యానం ఉన్నంత వరకు ఆ పరమాత్మ దాసుని అనుకో, ఆ పరమాత్మ చింతన చేస్తూ ఉంటుంది, నీ దేహాధ్యాసం నిజంగా పోతుంది అని చెప్పారు. అదే ఇక్కడ మీరు అడుగుతున్నాడు. అజ్ఞానం ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు, నేను అజ్ఞానమే. ప్రతివాడు ఒప్పుకుంటున్న వాడిని నేను కాదని నేను ఎలాగనగలను ఆయన? అందుకని ఈ సంసారంలో అసంసారంలో వ్యవహారంలో ఉంది, అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకని అందరూ ఒప్పుకుంటున్నాడు. ఒకరిని నేను ఒకరిని ఎలా కాదంటాం? కాదన్నాను నేను. అందుకని మరి అందరూ ఒప్పుకుంటారు, అందరిలో అజ్ఞానం చేస్తున్నావు కదా, నువ్వు మొదలు చేస్తున్నావు, అందరిలో ఈశ్వరుడే ఉన్నాడు అంటే నేనేంటన్నాను? సంసారి అసంసారి ఎక్కడి నుంచే అందరూ ఒప్పుకుంటున్నావు అన్న. సరే అందరూ ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ జాతి కార్యం చేశాడు అంటే నాయన ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని కలిగించుకుని నీలో ఉన్నటువంటి
పరమాత్మని నువ్వు అనుభవించగలవు. అందుకని శాస్త్రం ఆనుకూల్యం కాదు. ఇతం శాస్త్రి ఇది శాస్త్రం. ఏదైతే ఇష్టాన్ని బోధ చేస్తుందో అది శాస్త్రం. ఈ శాస్త్రం అన్నది, ఈ ఉపనిషత్తులు అన్నది శాస్త్ర మాతృతుల్యము అన్నారు. ఒక తల్లి బిడ్డని చాలా బాగా చూస్తుంది. అదే 1000 మంది తల్లులు కలిసి ఒక బిడ్డని చూసినట్లయితే ఎంత ప్రేమతో చూస్తారో అదే విధంగా ప్రతి జీవుడిలోని అజ్ఞానం తొలగించాలని ఈ శాస్త్రాలు ప్రయత్నిస్తున్నారు. ఎలాగంటే శాస్త్ర మాతృతుల్యము. అందుకని క్షేత్ర జ్ఞానం ఈశ్వర ఐక్యత శాస్త్రాత్మకం అవుతుంది. అంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేను పరమాత్మ కన్నా అభిన్నము. ఆంజనేయ చెప్పారు, దేహబుద్ధ్యా దాసోస్తు, జీవబుద్ధ్యా తదంతు, ఆత్మబుద్ధ్యా త్వమేవా. ఆ జ్ఞానావస్థలో ఉన్నవాడికి శాస్త్రాలు అక్కర్లేదు అనుకో, నేను ఒప్పుకుంటాను. కానీ ఎవడైతే తనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయాలనుకున్నాడు వాడికి శాస్త్రం కావాలి. అందుకని అవిద్య ఉన్న వాళ్ళకి శాస్త్రం ఉపయోగం. అందుకని వైద్యులందరికీ కూడా బంధావస్థాయాన్ని శాస్త్రాది అష్టవత్వం నా ముక్తావస్థాయ. ముక్తావస్థలో శాస్త్రం అక్కర్లేదు. ఎవడైతే బంధనంలో ఉన్నాడో, నేను శరీరము అని ఎవడైతే అనుకుంటున్నాడో అటువంటి అజ్ఞాని శాస్త్రజ్ఞానం వృద్ధి చేయాలన్నారు. అందుకని బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారు? అథాత్ బ్రహ్మజిజ్ఞాస. వివేకము, వైరాగ్యము, సమాధి, సంపత్తి, మోక్షతో ఉన్నప్పుడు కర్మల ఫలితం అనిత్యము అని తెలుసుకున్న తర్వాత బ్రహ్మ విచారం చేయాలి. అదేవిధంగా ఎవడైతే జన్మముక్తుల సంసార శాఖ నుంచి బయటపడాలనుకున్నాడో వాడు శాస్త్రం చేయాలి.